జీవిత భాగస్వామికి చెప్పకూడని 7 విషయాలు ఇవే. జీవిత భాగస్వామితో బంధం పరస్పర నమ్మకమే మూలం. అయితే లైఫ్ పార్ట్నర్కు అన్ని సందర్భాల్లో మనసులో ఉన్నది చెప్పకూడదనేది అనుభవజ్ఞుల మాట. ఇలా చెప్పకూడని విషయాలేంటంటే, కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి కంటే మరో వ్యక్తి ఆకర్షణీయంగా అనిపించవచ్చు. ఆ విషయాన్ని అపరాధ భావంతోనే మరేదో కారణంతోనో జీవిత భాగస్వామికి చెబితే వారిలో అభద్రతా భావం, ఈర్ష్య జన్మించి బంధానికి బీటలు వారే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్ను మాజీలతో పోల్చడం మంచిది కాదు. దీంతో అవతలి వారిలో అభద్రతా భావం, ఆత్మన్యూన్యత వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఒక్కసారి బంధాలను శాశ్వతంగా తెంచేస్తుంది. జీవిత భాగస్వామిలో ఏదైనా అంశాన్ని మార్చలేమని భావించినప్పుడు దాని గురించి మర్చిపోవడమే మంచిది. అందుకు బదులు భార్య లేదా భర్తతో బలాలను గుర్తించి ప్రోత్సహించాలి, మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. అలా కాకుండా నిత్యం విమర్శలకు దిగితే భార్యాభర్తల మధ్య ఎడం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ జీవిత భాగస్వామిపై చేసే వ్యతిరేక వ్యాఖ్యలను కూడా మనసులో దాచుకోవడమే మంచిది. ఈ విషయాలను పంచుకుంటే అనవసర వివాదాలు రాజేసినట్లు అవుతుంది. జీవిత భాగస్వామిక శరీరాకృతి, రూపురేఖల గురించి కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా లోపం వారిలో కనిపించినా మిన్నకుండిపోవడం మంచిది. ఇది వారి ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కలలు, ఆశయాలు లేదా సామర్థ్యాలపై కూడా సంశయాలు వెల్లబుచ్చకూడదు. తమకు మద్దతు లభించట్లేదని వారు భావించే అవకాశం ఉంది. మీ సందేహాలు నిజమే అయినా వీలైనంతగా సానుకూల ధోరణితో స్పందించాలి. ప్రతి వ్యక్తిలోనూ మనకు నచ్చిన అంశం ఏదో ఒకటి ఉంటుంది. ఉదాహరణకు, జీవిత భాగస్వామి తరపు వారి నేపథ్యం లేదా వారి అలవాట్లు నచ్చకపోవచ్చు. ఈ విషయాన్ని పదే పదే లేవనెత్తితే కూడా గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తల బంధం 10 కాలాల పాటు నిలిచుండాలంటే ఇలాంటి సున్నితమైన విషయాల్లో జాగ్రత్త పాటించడం మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు.